పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 2026 టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్తో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకుంటూ ఇస్లామాబాద్లోని మంత్రివర్గ సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన ఈ పోరులో తమ జట్టు పాల్గొనబోదని, ఇది ఎంతో ఆలోచించి తీసుకున్న అత్యంత స్పష్టమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని ఒకవైపు చెబుతూనే మరోవైపు భారత్తో మ్యాచ్ ఆడకపోవటమే సరైన నిర్ణయమని ఆయన నొక్కి చెప్పారు. అయితే ఈ బహిష్కరణకు గల నిర్దిష్ట కారణాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా భారత్తో మ్యాచ్కు తమ జట్టు మైదానంలోకి దిగబోదని ప్రకటించడం ప్రపంచ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. ఇక పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఒక అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనే జట్లు తమకు నచ్చిన జట్లతోనే ఆడతామని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, ఇది మెగా ఈవెంట్ యొక్క ప్రాథమిక సూత్రాలను తుంగలో తొక్కడమేనని ఐసీసీ అయితే హెచ్చరించింది. ఇక క్రీడల సమగ్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పాక్ క్రికెట్ మనుగడపై మరియు గ్లోబల్ క్రికెట్ ఎకోసిస్టంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయని ఐసీసీ స్పష్టం చేస్తోంది. పీసీబీ ఈ విషయంలో పునరాలోచించి సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాలని సూచిస్తుంది. అయితే మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్కు తమ జట్టును పంపేందుకు నిరాకరించడంతో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. బంగ్లాదేశ్ తన మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని కోరినప్పటికీ అక్కడ ఎటువంటి వాస్తవ భద్రతా ముప్పు లేదని నిర్ధారించుకున్న ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఫలితంగా షెడ్యూల్ ప్రకారం ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి చేర్చుతున్నట్లు ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ కూడా భారత్తో మ్యాచ్ ఆడబోమని పట్టుబట్టడం పట్ల ఐసీసీ కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ ఈ విషయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలిసి చర్చలు జరిపినప్పటికీ పాక్ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడటం లేదు. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనున్న ఈ 20 జట్ల మెగా టోర్నీలో భారత్ పాక్ సమరం అత్యంత కీలకమైంది. సో కోట్ల మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ విషయంలో పాక్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ జట్టుకు భారీ జరిమానాలతో పాటు పాయింట్ల కోత పడే అవకాశం ఉంది. క్రీడా ప్రపంచం మొత్తం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని ఆసక్తిగా గమనిస్తోంది. ఎందుకంటే పాక్ గనుక తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే అది ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది.